హైదరాబాదులోని హెచ్ఏసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఏఐ సదస్సులో 21 ఒప్పందాలు కుదిరాయి. దేశంలోనే తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఒప్పందాలు జరిగాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఎన్సీబీ చీఫ్గా సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్కు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సౌర విద్యుత్ 500 గిగావాట్ల లక్ష్యం సాధించగలమని ప్రధాని మోదీ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్గా నీరజ్ అగర్వాల్ సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో బాధ్యతలు చేపట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షారుఖ్ ఖాన్ 92 కోట్ల ఆదాయపన్ను కట్టి అగ్రస్థానంలో నిలిచినట్టు ఫార్చ్యూన్ ఇండియా మేగజైన్ తెలిపింది. తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి జీఎస్డీపీ 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేర్కొంది. ప్రపంచ బధిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో మహిత్ సంధు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారత పారాలింపిక్స్ చరిత్రలో జూడోలో తొలి కాంస్య పతకం సాధించి చరిత్ర తిరగరాసిన కపిల్ పర్మార్.